వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. సింహరాశి వారికి ఈ మే నెలలో కొంత మే నెల సహజంగా ఈ సంవత్సరం అంతా అననుకూలమైనటువంటి పరిస్థితి అష్టమశనిగా మనకు కనబడుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అనుకూలం. అలాగే నిర్వీర్యత, నిస్పృహ, నిశ్చేష్టత అనేటువంటిది మే 18వ తారీఖు దాటిన తర్వాత సింహంలోకి కేతువు వస్తున్న కారణంగా, అలాగే సప్తమంలో రాహు వస్తున్న కారణంగా పూర్వం నుంచి ఎంతకాలం నుంచి చేస్తున్నటువంటి స్నేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారితోటి విభేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా కొంత కనబడుతోంది. అలాగే కొంత బద్ధకం, మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని వసూలు చేసుకునే సందర్భంలో కూడా మీరు బద్ధకాన్ని వహిస్తారు. ఆ కారణంగా కొంత నష్టపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే వసూలు చేసినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో తక్షణం ఆడవాళ్ళ చేతికి ఇచ్చినట్లయితే అవి నిలబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. లేకపోతే వృధా ప్రయాసగా, వృధా ఖర్చుగా ఆ ధనంతో కూడా దుర్వినియోగం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఎదరకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అగ్రిమెంట్లు కానీ కొత్త వ్యాపారాల ప్రయత్నం కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది. అలాగే గత నుంచి కూడా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితిగా 14వ తారీఖు దాటిన తర్వాత కనబడుతోంది. కాబట్టి 15వ తారీఖు నుంచి కూడా రెండవ భాగం మే నెలలో 15వ తారీఖు నుంచి నెలాఖరులోపు ఉద్యోగ పత్రాలు ఏవైతే ఉన్నాయో మీకు సానుకూలమయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లోన్లు కూడా శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనంగా కొంత గతం నుంచి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుంచి బయటపడేటువంటి విషయంగా ఉంది. అయితే వాహనాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వాహన ప్రమాదాలు కానీ పనిముట్ల యందు కొంత ప్రమాదం కానీ జరిగేటువంటి విషయంగా కనబడుతోంది. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి, అలాగే అతి సున్నితమైనటువంటి చాకులు, కత్తులు లాంటి వాటి ద్వారా కొంత గాయాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనతో పాటు గణపతి ఆరాధన చేయడం, అది కూడా ఉదయం 8:30, 9 దాటిన తర్వాత గణపతి యొక్క ఆరాధన చేయడం, గణపతికి అర్చన చేయడం, గరిక పూజ చేయించడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది.